హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము సింత్రాలో ఉన్న క్వింటాడా రెగాలెరా అనే ఒక అద్భుతమైన చారిత్రక రాజభవనంలోకి వెళ్తున్నాము. సో మనం రీచ్ అయ్యాము, బ్రేక్ఫాస్ట్ చేసేసి. అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. ఈ ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో అండర్ గ్రౌండ్ టనల్స్ ఉంటాయి. అలాగే ఇనిషియేషన్ వెల్ అంటే స్పైరల్ మెట్లు ఉన్న ఒక లోతైన బావి ఉంటుంది. అందమైన తోటలు, గుహలు, సరస్సులు మరియు మాన్యులైన్ శైలిలో నిర్మించిన ఈ రాజభవనం పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. సింత్రాలో చాలా పాపులర్ ప్లేస్ ఇది. అలాగే ఇందులో టెంప్లైర్ నైట్స్, ఆల్కమీ మరియు మిస్టిక్ చిహ్నాలతో కూడిన నిర్మాణాలు కూడా మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ ప్రదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణ వచ్చేసి ఇనిషియేషన్ వెల్. మేము అది చూపిస్తామన్నమాట. కేవలం ఆ ఇనిషియేషన్ వెల్ చూడ్డానికే చాలామంది ఈ ప్లేస్కి వస్తుంటారు. సో ఓవరాల్గా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు ఒక 2 hours టైం అయితే పడుతుంది. అలాగే ఇక్కడ మీరు టికెట్ తీసుకున్న తర్వాత మీకు ఒక టైం స్లాట్ అలొకేట్ చేస్తారు. మీరు ఆ టైం స్లాట్లో మాత్రమే ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ఉంటుంది. మీరు ఒకవేళ టైం కంటే ముందు వచ్చినా యూ షుడ్ బీ ఇన్ ద వెయిటింగ్ లిస్ట్. టైం కంటే లేట్ వస్తే మాత్రం మిమ్మల్ని అలౌ చేయరు. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. మీరు లోపల ఎక్కడ చూసినా చాలా చెట్లు, రాయితో కట్టిన నిర్మాణాలు మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు లైన్ చూశారు కదా, ఇది ఇనిషియేషన్ వెల్ సందర్శించడానికి వెయిట్ చేస్తున్నారనమాట. చాలామంది వచ్చారు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇదే ఇనిషియేషన్ వెల్ అనమాట. లోతైన బావి, క్వింటా అనే ఈ ప్లేస్కి ఇదే ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి క్రౌడ్ చాలా ఉండడం వల్ల వెయిట్ చేసి ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి ఇక్కడ చాలా టైం ఇవ్వరు అనమాట. ఫాస్ట్గా ఫొటోస్, వీడియోస్ తీసుకొని వెళ్ళాలి. ఇది నిజానికి నీటి బావి అయితే కాదు, భూమి లోపలికి చుట్టుకుంటూ వెళ్ళే మెట్లు ఉండే ఒక ప్రతీకాత్మక నిర్మాణం అన్నమాట. ఇది వచ్చేసి చీకటి నుండి వెలుగుకు, అజ్ఞానం నుండి జ్ఞానానికి చేసే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తుందని చాలామంది భావిస్తారు. 1995లో సింత్రా ప్రాంతంలోని సాంస్కృతిక వారసత్వ భాగంగా ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిందనమాట. సో దీనికి యునెస్కో రికగ్నైజేషన్ కూడా వచ్చింది ఈ ప్లేస్కి. సో కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ అనేక రహస్య సొరంగాలు, అద్భుతమైన తోటలు, మిస్టరీలతో నిండిన ఒక మాయా కోట లాంటిది ఈ ప్రదేశం. మీరు పోర్చుగల్ వెళ్తే సింత్రా కంపల్సరీగా వెళ్ళండి. సింత్రాలోనే ఈ ప్లేస్ ఉంది. అండ్ దిస్ ఈజ్ అ మస్ట్ విజిట్ ప్లేస్ అండ్ డోంట్ మిస్ ఇట్. టికెట్స్ విల్ కాస్ట్ అరౌండ్ €20 పర్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, అఫీషియల్ వెబ్సైట్లోనే టికెట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ స్కామ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. సో మేము వచ్చేసి టికెట్స్ హెడ్అవుట్ అనే ఒక యాప్లో బుక్ చేసుకున్నాము. మాకు రఫ్గా €22 కాస్ట్ అయితే పడింది. మేము ఇనిషియేషన్ వెల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు బయట వచ్చేసాము. సో బయట చాలా బాగుంది ప్లేస్. గార్డెన్స్ ఉన్నాయి, ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక బావి అన్నమాట, విచ్ ఈజ్ నాట్ ఇన్ యూస్. సో కొందరు కిందికి దిగారు. ఎలా దిగారో మరి, ఇక్కడ స్టెప్స్ అయితే ఏం లేవు. అలా మేము ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఒక 2.5 hours అయితే ఇక్కడ మేము ఉన్నాము. 5:30, 6 అంతా మీరు టికెట్స్ తీసేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇవ్వరు. యూ షుడ్ ప్లాన్ యువర్ ట్రిప్ అకార్డింగ్లీ. ఈ ఎస్టేట్ వచ్చేసి సుమారుగా ఒక 10 ఎకరాలు ఉంటుందన్నమాట. ఇనిషియేషన్ వెల్ దాదాపు 27 మీటర్ల లోతు ఉంటుంది. ఇందులో 9 స్థాయిలు ఉంటాయి. అందుకే దీన్ని డివైన్ కామెడీలోని 9 వలయాలను సూచిస్తాయని కొందరు నమ్ముతారు.
ఇక్కడ ఒక చిన్న చాపెల్ కూడా ఉంది, అది మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఈ ప్లేస్ కథల్లో, డాక్యుమెంటరీలలో మరియు ట్రావెల్ వీడియోలలో మీకు తరచుగా కనిపిస్తుంది. మీరు ఏ పోర్చుగల్ విజిటర్ వీడియో చూసినా డెఫినెట్గా మీరు ఈ ప్లేస్ని చూస్తారు. చాలామంది ఈ ప్లేస్ని ఫెయిరీ టేల్ క్యాసిల్ అని వర్ణిస్తారు. ఫోటోగ్రఫీ ఇష్టం ఉండే వాళ్ళకి ఇది ఒక హెవెన్ అని చెప్పొచ్చు. ప్రతి మూలలో అందమైన ఆర్కిటెక్చర్ మరియు ప్రకృతి దృశ్యాలు మీకు కనిపిస్తాయి. ఈ ఎస్టేట్ ఓనర్ వచ్చేసి యాంటోనియో మొంటారో. ఇతనికి మిస్టిసిజం, ఫ్రీమాజన్స్ మరియు టెంప్లర్ హిస్టరీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే ఆ ప్రభావం ఈ ప్లేస్ నిర్మాణంలో మీకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగుంది ప్లేస్. మేము ఇక్కడ ఒక వీడియో తీసుకుంటున్నాము, సెల్ఫీ వీడియో. క్రౌడ్ అయితే ఇనిషియేషన్ బెల్ దగ్గర చాలా ఉన్నారు, బట్ అది చూసిన తర్వాత అందరూ స్ప్లిట్ అయిపోయారనమాట. సో మేబీ వేరే ప్లేస్లోకి వెళ్ళి ఉండొచ్చు. కొందరే ఇక్కడ మిగతా గార్డెన్స్, పార్క్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అద్భుతమైన కట్టడాలు మిమ్మల్ని చాలా అలరిస్తాయి. ఎక్కడ చూడు గ్రీనరీనే ఉంది. క్లైమేట్ వచ్చేసి ఈరోజు కొంచెం వేడిగా ఉంది కంపేర్ టు ఎస్టర్డే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ప్లేస్ నుండే మూరిష్ క్యాసిల్ కూడా మీకు కనిపిస్తుంది. సో మూరిష్ క్యాసిల్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్లేసెస్ ఇన్ సింత్రా. మేము విజిట్ చేయలేదు. ఇప్పుడు మనము ప్యాలెస్ అయితే వచ్చేసాము. ఈ ప్యాలెస్ ముఖద్వారాన్ని నియో మాన్యువలైన్ శైలిలో నిర్మించారు. 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. భవనం పైభాగంలో ఆకాశంలోకి దూసుకుపోతున్నట్లు మీకు ఎన్నో గోపురాలు కనిపిస్తాయి. మీరు ఎక్కడ చూసినా ఇక్కడ అత్యంత అద్భుతంగా చెక్కిన ఆర్ట్ వర్క్ మీకు కనిపిస్తుంది. ఈవెన్ ఫ్లోర్ కూడా మీరు గమనిస్తే, సో దే హ్యావ్ డిజైన్డ్ ఇట్ ఇన్ సమ్ వే టు అట్రాక్ట్ ద విజిటర్స్. సో క్వింటా టికెట్ €20 అని చెప్పాను కదా, ఆ టికెట్లోనే ఈ ప్యాలెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో పైన వచ్చేసి మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంది పైకప్పు. సీలింగ్ వచ్చేసి మీకు ఒక డిజైన్ వేశారు వాళ్ళు, గోడలకు రకరకాల డిజైన్తో ఉంది. ఇది వచ్చేసి మాక్ బిల్డింగ్ అన్నమాట. చాలా బాగుంటుంది చూడటానికి. ఫొటోస్, వీడియోస్ కూడా మీరు తీసుకోవచ్చు. కిటికీల చుట్టూ మరియు ప్రతి చోట రాతితో చేసిన చిన్న లేస్ లాంటి మీకు చిహ్నాలు కనిపిస్తాయి. వాళ్ళు ఇంటీరియర్ అలా చేశారనమాట. That's it guys for today. Thank you so much for watching our video. Do like, share, subscribe and comment to our channel Siri Dharma, and I will see you in the next video. Bye. Take care.